రావుల సీతారెడ్డి మిస్టర్ ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడు. ఒక చరిత్ర కలిగి నిబద్ధతగా రాజకీయాల్లో నిబద్ధతగా ఉండి ఒక తెల్ల పేపర్ గా ఉంటున్నటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి పైన ఒక రకరకాలుగా అనుచిత వ్యాఖ్యలు చేస్తే నాలుక కోస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. బిడ్డ, నీ కేటీఆర్ నీ కేసీఆర్ పేరు చెప్పుకొని అమెరికా నుంచి పారొచ్చి డైరెక్ట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యిండు. ఏం ఉద్యమాలు చేసి వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యిండు? ఏం చేసినని మంత్రిని చేశారు గతంలో? చరిత్ర అది. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో కష్టపడి జెండా మోసి లీడర్ అయ్యిండు, ఇలా ఎంపీ అయ్యిండు. ఇదే నీ ఉన్నటువంటి కేసీఆర్ పేరు చెప్పుకొని రాజకీయాలకు వచ్చి లీడర్ అయ్యిండు. అది గుర్తుపెట్టుకొని మాట్లాడు రావుల సీతారెడ్డి. నువ్వు బీజేపీలో పంగనామాలు పెట్టావు, ఇటు బీఆర్ఎస్ కు వచ్చినావు. కేటీఆర్ దగ్గర కాళ్ళు మొక్కి నువ్వేదో చైర్మన్ చిటికనీళ్ళంత చైర్మన్ తీసుకోగానే పేద లీడర్ అయిపోయినట్టు మాట్లాడడం సరైంది కాదని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, నీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒకవైపు అవినీతి ఆరోపణలు చేస్తూ ఎక్కడ కూడా ప్రజల కోసమో లేకపోతే ఇంకా దేశ సరిహద్దుల కోసం ఆయన యుద్ధం చేయలే. అవినీతి అక్రమాల కేసులో కోట్ల చుట్టూ తిరుగుతున్నందుకు కాపాడమని దాని మీద వాస్తవాలు మాట్లాడితే దాని మీద సమాధానం చెప్పలేని మీరు ఇవాళ ఎంపీ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఎంతవరకు ఇది కరెక్ట్ అని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నీ పైన మీ నాయకుడి పైన ఆరోపణలు వస్తే ఎదుర్కోవాలి, ధైర్యంగా పోయి ఎదుర్కోవాలి. కానీ కోట్ల చుట్టూ పెళ్లి అంటే రక్షించడం ఏంటి? సిగ్గుండాలంటున్నా ఈ సందర్భంగా. ఇవాళ ఏసీబీలు ఈడీలు ఇవాళ నీ బాస్ అడ్డంగా దొరికిపోయింది కేటీఆర్. ఇవాళ అడ్డంగా దొరికిపోయి అక్రమ కేసులలో ఉంటున్నటువంటి అతని మీద వాస్తవాలు మాట్లాడితే మీకెందుకు నాకు అర్థం కాకడతా. కేటీఆర్ చెంచాలుగా మీరు కేసీఆర్ కు బానిసలుగా వ్యవహరిస్తా ఉన్నారు మీరు. రావుల సీతారెడ్డి ఇంకొకసారి ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఇలాంటి నాయకుల పైన ఇంకొకసారి నోరు జారితే మాత్రం ఖబర్దారని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇవాళ మీరు మీ పైన వచ్చినటువంటి ఆరోపణలు బేషరతుగా ఎదుర్కోండి, ప్రజాక్షేత్రంలో ఎదుర్కోండి. కానీ ఎదుర్కోలేని దద్దమ్మలు చేతగాక 10 ఏళ్ల పాటు తెలంగాణ సంపదను దోచుకున్న దొంగలు మీరు. ఆ దొంగలకు సద్దులు మోసేటోడు ఈ రావుల సీతారెడ్డి అనేటోడు. ఈ రావుల సీతారెడ్డి అనేటోనికి జీవితకాలం చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి ఉన్నప్పుడు రావుల సీతారెడ్డి అనేటోడు ఎక్కడ ఉంటుండో కూడా తెలియదు. ఏడ నౌకరు చేస్తుండో బతుకుదేరు కోసం అర్థం కావట్లే. అలాంటి రోడ్డు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి పైన రకరకాలుగా మాట్లాడితే మాత్రం కాంగ్రెస్ కార్యకర్తలు తెలంగాణ సమాజం సహించదని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఇంకొకసారి ఇలాంటి నాయకుల మీద మాట్లాడేటప్పుడు రావుల సీతారెడ్డి ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడి బిడ్డ. పిచ్చి మాటలు మాట్లాడితే తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలు తరిమి కొడతారని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఇదే కేటీఆర్ గాని మేము సవాల్ చేస్తా ఉన్నాం. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నీ పైన ఆరోపణల్ని న్యాయస్థానాల్లో కాదు ఇవాళ ఈడీలు దర్యాప్తు చేస్తూ ఉన్న ఏసీబీకి సహకరించి నీ పైన వచ్చినట్టు నిరూపించుకోవాల్సింది పోయి ఇవాళ ముఖ్యమంత్రి గారి పైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే ప్రయత్నం చేయొద్దని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. కాబట్టి ఇంకొకసారి కాంగ్రెస్ ప్రభుత్వం గాని కాంగ్రెస్ నాయకుల్ని గాని బీఆర్ఎస్ నాయకులు విమర్శిస్తే ప్రజలు ఊరుకోరని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి.